తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, పాపి చిరాయువు అంటాం, ఎందుకు? ఇక్కడ దీన్ని చాలా మంది తప్పుగా కన్సెప్షన్ తీసుకున్నారు. అంటే పాపాలు చేస్తే ఎక్కువ కాలం బతుకుతామేమో అని. అది కాదని అర్థం. అంటే నేనేమనుకుంటానంటే ఈ చట్టంలో పడుతూ ఉంటాడు, ఇంకా పడుతూ ఉంటాడేమో, ఇక్కడే కలియుగంలో తీర్చుకొని పోవాలి. అది కూడా ఒక అర్థం. కానీ చాలా మంది, మనం కొంతమందిని చూసి, మన ఫ్యామిలీస్ లో కొంతమంది చూసుకుంటే అన్ని పుణ్యాలే చేసే, అందుకే పుసుక్కున పోయాడేమో అట్లా అనిపిస్తుంది గురుగారు. అంటుంటారు. అంటే ఏం లేదు, ఇక్కడ దీనికి పర్టికులర్గా రెండు అర్థాలు ఉన్నాయి. పాపి అంటే పాపగ్రహాలు అనుకుని ఉంటాయి, క్రూర గ్రహాలు అనుకుని ఉంటాయి. అందులో పర్టికులర్గా శని గనక అష్టమంలో ఉంటే చిరాయువు, మనిషి ఎక్కువ కాలం బతుకుతాడు. అదొక పాయింట్. రెండవది ఏమిటి అంటే, ఎక్కువ పాపాలు చేసి పూర్వజన్మల్లో చేసినప్పుడు దాన్ని అనుభవించడం కోసం ఇక్కడ పడతాడు. ఎక్కువ కాలం దాన్ని అనుభవించాలిగా, అందుకని పుణ్యకర్మలు ఎక్కువ చేసినా ఎక్కువ కాలం బతుకుతాడు. బతకడం కదా, ఆ పుణ్యం అయిపోయే వరకు. పాపకర్మలు ఎక్కువ చేస్తే ఆ పాప సంబంధించిన కర్మలు క్లియర్ చేసుకోవడానికి పుడతాడు. అందుకే పాపి చిరాయువు అంటూ ఉంటారు. అదొకటి. పాపగ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే, అందులో ముఖ్యంగా శని ఉంటే ఎక్కువ ఆయుష్ ఉంటుంది, అందుకని చెప్తూ ఉంటారు. ఓకే. అయితే ఈ పాపాన్ని దగ్ధం చేసుకోవడం ఎలాగా అంటే, నిత్య దేవతారాధన ఒకటే మార్గం అని చెప్తుంది శాస్త్రం. నిత్య దేవతారాధన, జపము, ఇవే. అసలు మనం పూజ ఎందుకు చేయాలంటే కామ్యం కోసం అందరూ చేస్తూ ఉంటారు. నాకు ఫలానాది సిద్ధించాలి, ఫలానా జాబ్ రావాలనో, ఉద్యోగం రావాలనో, సంతానమనో, వివాహమనో, ధనం రావాలనో చేస్తూ ఉంటారు. ఫైన్, మీకు పొందాలనుకున్న అమ్మవారిని అడుగుతున్నారు. కానీ అతి ముఖ్యంగా చేయవలసింది పూజ. అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. పూర్వ వైభవం ఇచ్చేది పూజ, దాని అర్థం అనమాట. ఇప్పుడు ఈ ఎప్పుడైతే నిత్య దేవతారాధన చేస్తారో పాపము క్షయం అవుతుంది. ఇది ఎట్లా పోవాలి? మనం ఎందుకు మనిషి జన్మ ఎందుకు దుర్లభము, మనిషి జన్మ చాలా గొప్పదని ఎందుకు అంటారంటే, మీరు ఏ జీవిగా పుట్టినా మీరు దానికి ఆ పాపాన్ని తీసుకునే, అంటే క్లియర్ చేసుకునే ఛాన్స్ లేదు. మీకు అంత జ్ఞానం ఉండదు ఏ జీవికి కూడా. ఒక మంత్రము, ఒక సాధన, ఒక దేవతను పట్టుకోవడం, ఇవేమి ఉండవు. మీరు ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, మీరు ఏ విధములుగా అయితే నన్ను ధ్యానిస్తారో, పూజిస్తారో, వాళ్ళని ఆయా విధములుగా నేను ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు, 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను కోరుకుంటున్నారు, నన్ను భజిస్తున్నారు, వాళ్ళని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఏంటంటే, ఎందుకు నిత్య పూజ చేసుకుంటే మనిషి ఈ చక్రం నుంచి బయటపడతాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లల్ని మంచి హై క్లాస్లో వేయాలి, హై క్లాస్ స్కూల్స్లో వేయాలి అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? ఆ సర్కిల్లో పడతారు. సర్కిల్ వెరీ ఇంపార్టెంట్, సొసైటీ ఇంపార్టెంట్ అనుకుంటాం. సర్కిల్ అండ్ సొసైటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సర్కిల్లో ఉంటే వాడు ఆ ఫ్రెండ్ సర్కిల్లో పెరిగితే రేపొద్దున ఏదైనా సరే వాడికి కూడా మంచి లైన్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఎందుకు ఇష్టపడరు పెద్దగా? అక్కడ పెద్ద సర్కిల్స్ ఏమి ఉండవని. అందరూ ఈ పాయింట్తోనే వేస్తారు. అదే పెద్ద పెద్ద సర్కిల్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో వస్తే ఇక్కడే వేస్తారు. అంతే కదా. అయితే ఎలా అయితే మనం స్కూల్స్ ద్వారా ఒక సర్కిల్ని అనుకుంటున్నామో, మనిషి యొక్క సాధన మూలంగా యక్షుల్ని, గంధర్వులని, దేవతల్ని ఆ సర్కిల్తో కనెక్ట్ అవుతాడు. మనిషి యొక్క జీవితం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో, దేన్నైతే మాటిమాటికి తపస్సులో తపించి 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 జపాలు, హోమాలు అవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు, దాంతో కనెక్ట్ అయిపోద్ది ఈ జీవుడు. వెళ్ళినప్పుడు ఆ లోకాలకు వెళ్తాడు. అలా లేదనుకోండి, ఇతను చేసినటువంటి పాపకర్మలు దగ్ధం అవ్వలేదు, నిత్య దేవతారాధన వల్ల, నిత్య జపం వల్ల దగ్ధం అయిపోయి ఇంకా కింద లోకాల కంటే ఏది పడితే ఆ జీవిగా వెతడం అనేది ఉండదు. ఎందుకు కష్టమైందంటే, ఇప్పుడు మనం వాటర్ ఉన్నది అనుకోండి, మనం వాటర్ తాగుతాం, దాహం వేసింది. అలా కాకుండా ఒక చీమకి దాహం వేసింది, ఎలా వస్తుంది దానికి నీళ్ళు? ఎవరైనా పెడితే కానీ రాదు కదా పాపం. అంత ఈజీ కాదు కదా. ఒక చీమకో, ఒక పక్షికో, ఏదో సముద్రం ఒడ్డునో లేకపోతే చెరువు పక్కన ఉంటే దానికి దాహం తీరుతుంది. కానీ అంత ఈజీగా ఫుడ్ కావాలన్నా, నీరు తాగాలన్నా మామూలు విషయం అనుకుంటుంటా. అబ్బాయి పక్షులు చక్కగా ఎగురుతున్నాయి, ఇంకేంది ఇవన్నీ చక్కగా అనుకుంటున్నాయి. ఏం లేదు, వాటికి మామూలు ఇది ఉండదు. మరి పోనీ ఆ పక్షులు గాను ఇంకోటి గాను అయితే పోనీ ఎక్కడో దగ్గర దొరుకుతుంది. ఇంతకంటే దారుణమైనటువంటిది జన్మలు ఎలా ఉంటాయంటే, ప్రేత జన్మలు ఉంటాయి కొన్ని.
ఉమ్, ఆ ప్రేత జన్మ ఎత్తితే ఎలా ఉంటుందంటే దానికి ముందు ఆహారం కనబడుతుంది కానీ అది తినలేదు, ఉమ్, దాహం వేస్తుంది తాగలేదు, మురికి కాలవల్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటాయి, చీకటి ప్రదేశాలు, వెలుతురుకు ఉండలేవు అవి, ఉహు, చీకటి ప్రదేశాల్లో ఉంటుండాలి ఎప్పుడు కూడా. అందుకే రాత్రిరప్పుడే దాని యొక్క ప్రభావం పెరుగుతుంది, రాక్షస బలం ప్రేత బలం. మీరు శివుడు శ్మశానంలో ఉంటారంటారు తెలుసా, ఎందుకు ఉంటాడు శ్మశానంలో తెలుసా మీకు? ఉమ్, ప్రేతాత్మలు ఏవైతే ఉంటాయి, ప్రేతలు ఏవైతే ఉంటాయో చీకటి పడ్డ తర్వాత లోకం అంటే మన ఈ జనారణ్యంలోకి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాయి. ఉమ్, అందుకని అవి బయటికి వెళ్లకుండా శ్మశానంలో నృత్యం చేస్తూ ఉంటాడు. అవి ఆ నృత్యాన్ని చూస్తే అలా ఉండిపోతాయి అన్నమాట. ఉహు, బ్రహ్మ కోరాడు ఒకసారి వచ్చి శివుడిని, అయ్యా ఈ వచ్చి ఈ జనారణ్యంలోకి వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఈ ప్రేతలన్నీ, నువ్వు ఏదైనా చేయండి, సరే నేను చూసుకుంటాలే అని. అందుకని శ్మశానంలో ఉండి ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు పోయి అవి ఆ వినోదంలో అవి చూసుకుంటూ ఉండిపోయి అవి భజిస్తూ ఉంటాయి అక్కడ. ఆ, రకరకాల స్టోరీస్ ఉన్నాయి కదా గురుగారు. నిజాలు ఇవన్నీ, ఉమ్, కథలు కావు నిజాలు. అదే ఐ మీన్ లైక్ డిఫరెంట్ అంటే ఉన్నాయి 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 ఉమ్, ఉన్నాయి. జీవుడు అక్కడ కట్ట కాలిపోతుంటే శివుడు చూస్తూ బాధ అట్లా అవును, ఒకటి అవును, చెప్తారు. అవును, ఉన్నాయి ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్. అందుకని ఈ పాపి చిరాయు అని కానీ ఇవన్నీ అంటారు. అంటే ఏమిటి, అరే నువ్వు ఎంత, మీరు ఇందాక ఒక మాట అన్న, ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు, అది కూడా నిజమే. ఆ పాపాలు అవన్నీ ఆ చక్రంలో తిరిగి తిరిగి ఎప్పుడు మోక్షం జరగాలి? మీకు అనిపించచ్చు ఏముందండి, ఏ మోక్షం ఉందండి, అక్కడే తిరుగుతుంటాం. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ నువ్వు ఒకటో తరగతిలోనే చదవరా అంటావా? అన్నారుగా. 1 నుంచి 2, 2 నుంచి 3, తర్వాత కాలేజు, తర్వాత ఇంకో డిగ్రీ ఏదో చేసుకొని ఒక మంచి జాబ్ సంపాదించి మళ్ళీ ఎదగాలంటాం. అదే నువ్వు ఇదే శాలరీకి చేయి, 10,000కే చేయి జీవితాంతం అంటావా? అనం. ఉన్నతం, మనం లౌకికంగా ఎలా అయితే ఉన్నతంగా ఎదుగుతుంటామో ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటామో మన జన్మల యొక్క ఇది మారుతూ ఉంటుంది, ఉన్నత జన్మల్లోకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఉండేటువంటి దేవతలు, సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా ఒకప్పుడు మనుషులే. వాళ్ళ యొక్క తపో సాధన వల్ల ఆ యొక్క స్థితికి వెళ్ళారు. అది సో మనం కూడా డూ ద బెస్ట్, యూ షుడ్ ఆల్వేస్ స్పిరిచువల్ గా ఉండాలి ఎక్కువ శాతం. Exactly. అది ఓన్లీ మన ఇండియాలోనే సాధ్యం. అది మన వాళ్ళే చెప్పారు, ఎక్కడే చెప్పలే. చావు తర్వాత ఏమిటి మనవాడే చెప్పాడు, ఎన్ని జన్మలు ఉంటాయి, దేవతలు ఏమిటి, సాధనలు ఏమిటి, ధర్మం ఏంటి. ధర్మం అనేది అసలు మన దగ్గర ఉంది, ఇంకెక్కడ లేదు ధర్మం అనేది. అవును కదా గురుగారు ఆలోచిస్తే. అట్లా అది. సో ఈ కర్మభూమిలో పుణ్యభూమిలో పుట్టినందుకు, మనిషి జన్మ ఎత్తినందుకు యా, మనం కూడా పుణ్యం చేసుకోవాలి, ధర్మమే ఆచరించాలి. ఎగ్జాక్ట్లీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.